జై సీతారాం. మహిళలు ఉపాధ్యాయ వృత్తి కోసం చదవాలి. ఆడపిల్లలకు మహిళా ఉపాధ్యాయులే చదువులు చెప్పాలి. అందువల్ల ఆడపిల్లలకు రక్షణ కలుగుతుంది. పురుష ఉపాధ్యాయులు మగపిల్లలకు చదువులు చెప్పాలి. ఆడపిల్లలకు తోటి పురుష విద్యార్థులు పురుష ఉపాధ్యాయులతో కూడా ఎప్పుడూ ప్రమాదమే. అంతేకాదు, ఆడపిల్లలకే కాక మహిళా ఉపాధ్యాయులకు కూడా కో ఎడ్యుకేషన్ ఎప్పుడూ ప్రమాదకరమే. పురుష ఉపాధ్యాయులందరూ చెడ్డవారు అని కాదు, కానీ ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో పరిశీలించవలసిన అవసరం లేదు. అవకాశం దొరికితే అందరూ చెడ్డవారే. రావణాసురులందరూ శ్రీరామచంద్రుల ముసుగులోనే ఉంటారు. దొరికితేనే దొంగలు, దొరికితేనే రాక్షసులు. దొరికేంతవరకు ఎంతమంది ఆడపిల్లలు బలి కావాలో అందులో మన ఆడపిల్ల ఉండవచ్చు, ఉండకపోవచ్చు. చెడ్డవాడు అని తెలుసుకోవడానికి ఒక తండ్రి తన కూతుర్ని బలి చెయ్యాలా? ముందు జాగ్రత్త అవసరం లేదా? తన కూతురికి ప్రమాదం జరిగితేనే తాను ప్రతిస్పందించే తత్వం పోవాలి. ముఖ్యంగా ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు. ఇంజనీరింగ్ అంటే ఐటీ సంబంధిత కంప్యూటర్ ఇంజనీరింగ్. దానికైతే మెరిట్ కానీ డబ్బు కానీ మరీ ఎక్కువగా అవసరం లేదు. మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా కొంచెం కష్టపడో కొద్దో గొప్ప అప్పు చేసో చదివించేస్తారు. వాళ్లే నేటి ఇంజనీరింగ్ కాలేజీల లక్ష్యాలు, అంటే టార్గెట్లు, బంగారు గుడ్లు పెట్టే బాతులు. స్త్రీలు చదువుకోవడం తప్పు కాదు, తప్పకుండా చదువుకోవాలి. విజ్ఞాన సముపార్జన చెయ్యాలి. మంచి ఏమిటో చెడు ఏమిటో గ్రహించాలి. మంచిని ప్రోత్సహించాలి, చెడును నిరసించాలి. ప్రతి మహిళ తన విజ్ఞానం ఇచ్చిన వివేకంతో తన భర్త దారి తప్పకుండా కాపాడుకోవాలి. పిల్లలను మంచి పౌరులుగా, దేశభక్తులుగా పెంచాలి. వాళ్లను శ్రీరామచంద్రులుగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు మహిళలకు చదువు అవసరం. ఇప్పుడు నిజమైన మహిళా సాధికారత గురించి చర్చిస్తాను. పురుషులకు గాని మహిళలకు గాని అధికారం రెండు విధాలు. మొదటి అధికారం కుటుంబపరమైనది, రెండవ అధికారం సమాజపరమైనది. కుటుంబపరమైన అధికారం తండ్రి నుంచి సంక్రమించేది. వారసత్వ సంపద మీద అధికారం, స్థిర చరాస్తుల మీద అధికారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలలో నిర్ణాయక అధికారం. పశుబలం, పురుషాహంకారాల కారణంగా యుగాలుగా ఈ వారసత్వ అధికారాలను జన్మ హక్కుగా పురుషులే అనుభవిస్తున్నారు. అందుకే అవి పురుషాధిక్య సమాజాలు, పురుషస్వామ్య సమాజాలు. వేదకాలంలో గాని పురాణ కాలంలో గాని చరిత్రలో గాని మహిళలకు పురుషులతో సమానంగా, అంటే కూతుళ్లకు కొడుకులతో సమానంగా రాజ్యాధికారం గాని ఆస్తిపాస్తులు గాని ఇవ్వడం గురించి మనం వినలేదు. జై హింద్, జై సీతారాం.